ఈ భూమి ఎంత పెద్దదంటే ఒక వ్యక్తి నార్త్ పోల్ నుంచి లోపలికి దూకితే అతను సెంటర్ భాగమైన కోర్ చేరుకోవడానికి 19 నిమిషాలు పడుతుంది. అయితే భూమి లోపల ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు మనుషులు భూమిని 12 కిలోమీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు. ఈ డ్రిల్లింగ్ 1970 నుంచి 1984 మధ్య రష్యాలోని కోలాలో జరిగింది. దీన్ని సూపర్ డీప్ నెంబర్ 3 అంటారు. దీన్ని మించి ఎవరు భూమికి కన్నం పెట్టలేదు. దక్షిణ కొరియాలో యాపిల్ పండ్లను ఎగుమతి చేసేందుకు ప్రత్యేక టెక్నిక్ ఫాలో అవుతున్నారు. వారు స్క్వేర్ యాపిల్స్ పండిస్తున్నారు. చెట్లకు యాపిల్స్ పెరిగే దశలో వాటి చుట్టూ ప్లాస్టిక్ మౌల్డ్స్ సెట్ చేస్తున్నారు. దాంతో ఆ యాపిల్స్ స్క్వేర్ షేప్లో పెరుగుతున్నాయి. అప్పుడు వాటిని అట్టపెట్టెల్లో ప్యాక్ చేయడం తేలికవుతోంది. తక్కువ స్పేస్లో ఎక్కువ యాపిల్స్ సర్దేందుకు వీలవుతోంది. ఈ స్క్వేర్ యాపిల్స్ని బర్త్డే గిఫ్ట్గా ఇస్తారు. ప్రాచీన ఈజిప్షియన్లు న్యూ ఇయర్ని జనవరిలో జరుపుకునేవారు కాదు. వారి న్యూ ఇయర్ జూలైలో వచ్చేది. నైలు నదికి ఏటా జూలైలో వరదలు వస్తాయి. ఆ సమయంలో వారు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. ఈ వరదల కంటే ముందు వారు ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం సిరియస్ని గమనించేవారు. అది వరుసగా 70 రోజుల పాటు కనిపించకపోతే ఇక వరదలు రాబోతున్నాయని అంచనా వేసేవారు. తద్వారా న్యూ ఇయర్ రాబోతోందని భావించేవారు. దీన్ని వారు వెపెట్ రెన్పెట్ అని పిలిచేవారు. అంటే సంవత్సరపు ఓపెనర్ అని అర్థం. మధ్యయుగ కాలంలో ఎలుకల వల్ల 7.5 కోట్ల మంది యూరోపియన్లు చనిపోయారు. అయితే ఇది డైరెక్ట్గా జరగలేదు. అప్పట్లో ఇతర జీవులపై ఆధారపడి జీవించే ఫ్లీస్ కీటకాల నుంచి ఎలుకలకు బబోనిక్ ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. ఆ తర్వాత అది తిరిగి ఫ్లీస్ కీటకాలకు వ్యాపించింది. అక్కడి నుంచి మనుషులకు వ్యాపించింది. ఇలా యూరప్లో 33% మంది చనిపోయారు. ఈ బబోనిక్ ప్లేగ్ వ్యాధి ఇప్పటికీ ఉంది. అయితే డాక్టర్లు ఇది వ్యాపించకుండా చేయగలుగుతున్నారు. ప్రఖ్యాత విజేత నెపోలియన్ బోనపార్టేపై ఒకసారి కుందేళ్లు దాడి చేశాయి. ఓ సందర్భంలో ఆయన తాను తన మనుషులు వేటాడేందుకు కుందేళ్లను వదలాలని ఆదేశించాడు. దాంతో కుందేళ్లను భారీగా బోన్లలో తెచ్చి ఒకేసారి వదిలారు. అప్పుడు నెపోలియన్ ఊహించనిది జరిగింది. ఎటు పారిపోవాలో తెలియని ర్యాబిట్లు నెపోలియన్ ఉన్న వైపు దూసుకొచ్చాయి. పెద్ద సంఖ్యలో రావడంతో దాడి చేసినట్లయింది. చెర్రీ పండ్లను ఎక్కువగా తిని ఒకరు చనిపోయారంటే నమ్మగలరా? అమెరికా మిలిటరీ లీడర్ చచారీ టేలర్కి ఈ పరిస్థితి వచ్చింది. 1850 జూలై 4న ఆయన చెర్రీ పండ్లను ఎక్కువగా తిన్నారు. అలాగే పాలు తాగారు. జూలై 9న గ్యాస్ట్రో ఎంటరైటిస్తో చనిపోయారు. చెర్రీలలో ఉండే యాసిడ్ పాలు కలవడం వల్ల ఆయన చనిపోయారని చెబుతుంటారు. ప్రాచీన ఒలింపిక్స్లో అథ్లెట్లు నగ్నంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. ఇలా చేయడం వల్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకున్నట్లు అవుతుందని నమ్మేవారు. అలాగే నగ్నంగా ఉంటే వారికి పట్టే చెమట నుంచి శరీరంలో విష వ్యర్థాలు త్వరగా బయటకు పోతాయని నమ్మేవారు. జిమ్నాస్టిక్స్ అనే పదం ప్రాచీన గ్రీకు పదాలైన గుమ్నాసియా, గుమ్నోస్ నుంచి వచ్చింది. గుమ్నాసియా అంటే అథ్లెటిక్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అని అర్థం. గుమ్నోస్ అంటే నగ్నంగా అని అర్థం. 1386 సంవత్సరంలో ఫ్రాన్స్లో ఒక పందిని ఉరితీశారు. ఎందుకంటే ఆ పంది ఓ చిన్నారిపై దాడి చేసింది. ఆ గాయాల వల్ల ఆ చిన్నారి చనిపోవడంతో పోలీసులు ఆ పందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తర్వాత హత్యా నేరం కింద కోర్టులో విచారణ జరిపారు. పంది దోషిగా తేలడంతో కోర్టు ఉరిశిక్ష వేసింది. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో పైనాపిల్స్ని స్టేటస్ సింబల్గా భావించేవారు. ధనవంతులు ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు ఒక పైనాపిల్ కూడా తీసుకెళ్లేవారు. తద్వారా తాము ధనవంతులమని, తమది హై క్లాస్ స్టేటస్ అని సంకేతాలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో ధనవంతులు ఇళ్లలో ఎక్కడ చూసినా పైనాపిల్తో డెకరేట్ చేసేవారు. అప్పట్లో ఆ పండ్ల ధర చాలా ఎక్కువగా ఉండేది. బ్రిటిష్ కవి, రాజకీయ నేత అయిన లార్డ్ బైరన్ తాను కేంబ్రిడ్జ్లో చదివే రోజుల్లో తన డార్మిటరీలో ఒక ఎలుగుబంటిని పెంచుకునేవాడు. ఆ డార్మిటరీకి అతని పెంపుడు కుక్కను తేవడానికి అనుమతి లేకపోవడంతో అతను ఈ పని చేశాడు. ఒక్కోసారి ఆ టేమ్ బేర్ని తనతో వాకింగ్కి కూడా తీసుకెళ్లేవాడు. అయితే ఎలుగుబంట్లను డార్మిటరీకి తేవకూడదు అని రూల్స్లో లేకపోవడంతో డార్మిటరీ సిబ్బంది ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.